వాస్తవంగా నిజంగా అంటే నాకు కూడా ఇప్పటికి కూడా ఒక క్లారిటీ అనే అంశం ఏంటంటే అమావాస్య రోజు బయటికి వెళ్ళకూడదు, ఏం పనులు చేసినా కూడా అవి సెట్ కావు, కావలసిన పనులు కూడా అవుతాయి అంటూ కూడా ఒక ఉంది. ఇప్పటికి కూడా దాన్ని పాటిస్తూ వస్తున్నారు. వాస్తవంగా అమావాస్య రోజుల్లో చేయాల్సిన పనులేంటివి, చేయకూడని పనులేంటివి, దీని మీద మీరు ఇచ్చే ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ అవసరం ఉంది. శాస్త్రీయంగా పర్యావరణ సిద్ధాంతం ప్రకారంగా మనకు జ్యోతిషం ప్రకారంగా వాస్తవంగా అమావాస్య కీడు. ఏదో అత్యవసర పరిస్థితి ఉంది, ఇంకేదన్నా అనారోగ్య సమస్య ఉంది, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నాము, గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అంటే వెళ్ళొచ్చు, తప్పులేదు, అది భగవంతుడు చూసుకుంటాడు. అనాలోచితంగా ఫ్రీగా విహారయాత్రగా వెళ్తున్నాము, ఎక్కడో తిరగనికి పోతున్నాం, అక్కడిక్కడ పోతున్నాం అంటే పోకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు జీవధర్మ సిద్ధాంతం ప్రకారంగా జీవుడికి అంత పర్టిక్యులర్లీ భగవంతుడి నుంచి కనెక్షన్స్ రావు. ఆ రోజు ఆ ప్రాణ సంరక్షణ శక్తులన్నీ కూడా స్తంభింపబడతాయి. కాబట్టి ఆ అమావాస్యకు భగవంతుడు అంత రిజర్వేషన్ ఇచ్చిండు ఆ డేకి. అందుకే కొంచెం ఆచి తూచి ఉండండి, వీలైతే దేవుళ్ళ కాడ ఉండ్రి, ఇంట్లో ఉండ్రి, మంచిగా ఉండ్రి, ఏ పనులు చేయకుర్రి, సాహసవంతమైన పనులు చేయకురని అనాదిగా మనకు ఒక నానుడి వచ్చింది. అది కొన్ని లక్షల మందికి ఆ రోజు అశుభం జరిగింది. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నము ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు రోడ్ల మీదకి పోతే బాడీ డీహైడ్రేషన్ అవుతుంది, మనకు శరీరంలో కొన్ని మార్పులు వస్తాయని డాక్టర్లు ఎట్లా చెప్తున్నారు. అంటే కొంతమంది మీద జరిగి అస్వస్థ పాలై హాస్పిటల్కి వెళ్ళడం వల్ల డాక్టర్లు డిక్లేర్ చేస్తే 10 మందికి ప్రాచుర్యమైంది. అది అమావాస్య మీద కూడా కొన్ని లక్షల మంది మీద అనాలిసిస్ చేసిండ్రు మా ఋషులు గురువారం. అప్పుడు చెప్పిండ్రు, అయ్యా అమాసకి ఎక్కడ ఓకుర్రా, ఏం పని చేయకుర్రా, మంచిగా ఉండుర్రి, గిట్లా ఉండుర్రి, ఏమో అత్యవసరం ఉంటే పోరి, దేవుడు చూస్తాడు, అనవసరంగా ఓకుర్రా అని చెప్పేసి ఒక నియమం తీసుకొచ్చారు. ఇదే అమావాస్యకు క్షుద్ర పూజలు చేసేవారికి అనుకూలంగా ఉంటాయి అని అంటారు. నిజంగా క్షుద్ర పూజలు చేసేవారు అమాయకుల పైన అవి సాధ్యమవుతుందా? అంటే ఏ తప్పు చేయని వారిపైన కూడా వారికి సంబంధించినటువంటి శత్రువులు కూడా కొంతమందిని ఆశ్రయిస్తూ వాళ్ళ మీద క్షుద్ర పూజలు చేయాలి, వారికి చేతబడులు చేయించాలంటూ కూడా చాలా సందర్భాల్లో మనం విన్నాం. నిజంగా అది వర్కౌట్ అవుతుందా? ఖచ్చితంగా అట్లాంటివి ఫలిస్తాయంటారా? ఆ కాలంలో పాతకాలంలో ఎలా ఉండే అంటే ఆకలి దప్పికల రుచి తెలిసినవాడు, కాలంలో వచ్చేటటువంటి ఎన్నో ప్రకృతి విపరీతమైన విపత్తులను ఎదుర్కొన్న వాళ్ళకు గట్టితనం ఉండే, గుండె ధైర్యం ఎక్కుంటుండే. అవును గురుగారు, అది మాత్రం శ్మశానంలో కూర్చొని జపం చేసినా జడిసేవాళ్ళు కాదు, బెదురుకునేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు కాదు. శారీరక దృఢత్వం అంటే ఆ కాలం అట్లా మలుస్తుండే అప్పటి మానవులని. ఇప్పటి అంత గట్టిగా లేరు. మంత్రానుష్ఠాన చంద్రిక ప్రకారంగా, మంత్రశాస్త్రాల ప్రకారంగా ఏ సాధకుడే కానీ ఒకవేళ చేతబడు చేయాలన్నా, ఏమన్నా దుష్టక్రియలు చేయాలన్నా, క్షుద్ర పూజలు చేయాలన్నా పుష్కర కాలం ఆయన కఠినమైన నియమాలకు కట్టుబడి పరిపూర్ణమైన బ్రహ్మచర్యంతో ఉండి నియమిత మంత్రదీక్షను అనుసరించి చేస్తేనే వానికి ఆ సిద్ధులు వస్తాయి, లేకపోతే రావు. పుష్కర కాలం అంటే 12 సంవత్సరాలు. వాస్తవంగా బీజమంత్రాలన్నీ కూడా పుష్కర కాలం తర్వాతనే అవి ఫలించడం మొదలు పెడతాయి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తే రావు అవి. అంటే ఇప్పుడు జరిగే చేతబడులు అవన్నీ కూడా ఉత్త డొల్లనే అంటారా? అపోహాలు అవతలి వారిని దెబ్బతీయాలంటే ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. అంటే ఈ చేతబడులను ఒకవేళ సైన్స్కు అనుసంధానిస్తే, అంటే దీంతో కంపేర్ చేస్తే ఎట్లా చెప్తారు మీరు? జెనెటిక్ థియరీ, డిఎన్ఏ ఫార్మింగ్, డిఎన్ఏ రీఫార్మింగ్ ఉంటుంది దాంట్లో. ఇప్పుడు మనకు సిగ్నలైజేషన్ ఎలా ఉంటుందో శాటిలైట్ సిస్టమ్ ద్వారా ఈ జీవధర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ప్రకృతికి వీళ్ళకు కనెక్షన్ ఉంటుంది. ప్రాకృతికమైన ప్రకృతి యొక్క స్తంభన క్రియనే చేతబడులు. అవి స్తంభిస్తే మనం ఏం పని చేస్తాం? ఇప్పుడు మన కరోనా వచ్చింది, అవును గురుగారు, ఆక్సిజనైజేషన్ మైనస్ అయిపోయింది, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయిందనే కదా చాలా మంది చనిపోయారు. అంటే గాలికి మన శరీరానికి ఏదో కనెక్షన్ ఉన్నట్టే కదా. పాంచభౌతికమైన స్థితి మీద వాళ్ళు పట్టు సాధిస్తారు. అప్పుడు మనుషులతో కానీ జీవులతో కానీ వాళ్ళు ఆటలాడుతారు. ఆ స్థితికి రావడానికి కూడా ఈ సాధకుడు ఎన్నో కఠినమైన నియమాలకు ఓర్చుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకి ఏది రాదు, అంత డాష్ చేసి. ఇప్పుడు మేము అభ్యాసన యోగంలో ఉన్నాం కదా, ఇప్పుడు మేము చేసినాం. అంటే నిజంగా అభ్యాసన యోగం చేసి పూర్తిస్థాయిలో దాని మీద పట్టు సాధిస్తే ప్రకృతి మీకు సహకరిస్తుందని అనుకుంటారా? ఎందుకు సహకరించదండి? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఒక అతను వచ్చాడు మన ఆశ్రమానికి. గురుగారు, ఆయనకు ఇంట్లో రోజు పాములు వస్తున్నాయట. గురుగారు, పోనీ ఇంటి చుట్టూ ఏదన్నా కంప చెట్లు ఏమైనా అడవి లాంటిది ఉన్నా అన్నా లేదు. ఊరు మధ్యలో ఇల్లు ఉంది, మొత్తం ఇంటి చుట్టూ రోడ్లు, సిసి రోడ్లు, అవకాశమే లేదు రావడానికి. కానీ పాములు వస్తున్నాయి. మళ్ళీ కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు, 1.5 సంవత్సరం అయ్యింది. ఇంటి నిండా టైల్స్ పెట్టాడు, మంచిగా గ్రానైట్ వేసాడు. గురుగారు, పాములు రావడానికి వెంట్రుక అంత అవకాశం లేదు, కానీ పాములు వస్తున్నాయి. ఎట్లా? అదే విచిత్రం ఇక్కడే మీకు తిరకాస్తున్నది.
నేను వచ్చాడు ఆయన గురూజీ ఇట్లా వస్తుందని ఇంత అమ్మవారు కుంకుమ ఇచ్చాను, నీళ్ళలో కలిపి సంప్రోక్షణ చేయి, ఏమైనా దుష్టశక్తుల ప్రభావం ఉంటే పోతుందన్న. చల్లిండు పోలా. ఒక పచ్చి టెంకాయను అభిమంత్రించి ఇచ్చాను, వెళ్ళి కట్టునాయనన్న గరుడ మంత్రాలతో పోలా. అలాగే వస్తున్నాయి. ఏంటయ్యా అని కొంచెం డెప్త్గా సెర్చ్ చేశాను నేను మాకున్న యోగ బలంతో. ఒక పెద్ద రీజన్ కనిపించింది గురుగారు. ఆ రీజన్కి నేను చేయవలసింది ఏమొచ్చింది తెలుసా? అబ్బా ఇప్పుడు ఆయనను మంచి చేయలే కదా నేను, ఖచ్చితంగా మిమ్మల్ని నమ్ముకొని వచ్చాడు కాబట్టి అది ఏం చేయాల్సి వచ్చింది అప్పుడు నాకంటే భూత ప్రాయోపవేశం చేయాలా. భూత భూత ప్రాయోపవేశం అంటే పంచభూతాలలో జనించినటువంటి 84 లక్షల జీవరాశుల యొక్క నాడి మీద మంత్ర ప్రయోగం చేస్తే వెనక్కి అయిపోతాయి. అదొక పెద్ద విద్య. దాని మీద సంవత్సరంన్నర మనం రీసెర్చ్ చేస్తే తప్ప అది వశం కాదు, తపస్సు చేస్తే. మరేమంటావు? ఇప్పుడు ఆ సమస్య క్లియర్ అయిందా? అయ్యింది. నంబర్ కూడా ఇస్తా, మాట్లాడతావా? ఓకే 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 గురుగారు, వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నెంబర్ తీసుకుంటా, తీసుకో. ఆయనతో కూడా నేను మాట్లాడిస్తా. అంటే గురువు గారి కెమెరా తీసుకొని రికార్డ్ చేయి మొత్తం ఇల్లంతా. ఓకే, ఇప్పుడు ఆ సమస్య క్లియర్ అయింది. అయిపోయింది మంచిగా. అంటే చాలా మంది అంటే మన దాంట్లోనే దేవతామూర్తులను ప్రతిష్ఠిస్తూ ఇటువంటివి కొన్ని లీలలు, కొన్ని అద్భుతాలు కెమెరాల ముందు చెప్పనీకే మనసు ఒప్పదు. మనిషి ఆశావాది. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు అంత ఏం చేస్తారు, ఇంకా ఎంతమంది చూసి అంతమందికి ఏదో సమస్య ఉంటుంది. అబ్బా స్వామీజీ పని చేశాడా, అయితే మాకుంది పోదాం పదా అంటారు. నా బుర్ర తింటారు వచ్చి, నా బుర్ర తింటారు. నన్ను పండుకొని ఇస్తలేరు, నన్ను ఏం పని చేసుకుని ఇస్తలేరు, పూజలు చేసుకుని ఇస్తలేరు. మాణికేశ్వర్ మాతో ఒక మాట అంటుండే ఇక్కడ అమ్మవారు మహాయోగిని, మనసుల నమ్మక కొడుక, మనసుల మాయల వడకు, నిన్ను భగవంతునికి దూరం చేస్తారు చూడ అంటుండే. ఇప్పుడు అదే అయింది నా పరిస్థితి. ఎప్పుడైతే మీరు బాహ్య ప్రపంచంలోకి జన ప్రపంచంలోకి వస్తారో మీరు దేవునికి దూరం అవుతారా అంట. కాకపోతే ఇంకా ఈ సమయపాలన తెలియకుండా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నిన్న ఆదివారం అమావాస్య కదా, పొద్దున్న 6 గంటలకు కూర్చుంటే రాత్రి 8:30 అయింది, ఇంకా తగ్గట్లా. నాకేమో సంధ్యా సమయ అనుష్ఠానం మాకు ఉంటుంది. స్నానం చేసుకొని అన్ని అంగన్యాస కరన్యాసాలు చేసుకొని జపం తపం చేసుకునేది ఉంటుంది. ఎక్కడ జపము ఎక్కడ తపము, అదేమో బిజినెస్ కాదు, వ్యాపారం కాదు. వాళ్ళతోనే కుసినింక్ అయింది. పోనీ వాళ్ళతో వచ్చి స్వాములతో వచ్చి ఇంత ఆశీర్వాదం తీసుకొని పోతారంటావా? వాళ్ళ సంసారం అంతా చెప్పుకుంటూ కూర్చుంటారు. అంటే వాళ్ళ సమస్యలు అలాంటివి, మధ్యతరగతి కుటుంబాలు మొత్తం కూడా. అది సమస్య కాదండి, వెటకారం. సమస్యకు ఒక లెక్కు ఉంది, ఒక తిక్కు ఉంది. వెటకారం అది. ఏంది సోది? గంట సేపు కూర్చుంటే నీ సమస్యలు పోతాయా? అగ్నితో పోయి కౌగిలించుకుంటేనే నువ్వు కాలిపోతావు, దాని మీద కూర్చుంటే కాలిపోవాల్సిన అవసరం లేదు. సత్యమైన యోగిని దర్శించుకుంటేనే నీ పాపాలు పోతాయి. ఇంకొక విషయం చెప్తా, సమస్య వచ్చింది ఎలాగో తీరడం అలాగే. గురుగారు, నీకు ఆ సమస్య ఎలా వచ్చింది? స్వయంకృత అపరాధమా, పెద్దలు చేసిన పాపమా, నీవు చేసుకున్న పాపమా ఏంటి? దాని ధర్మాన్ని బట్టి అది నివారించబడతా తప్పిస్తే ఏదో స్వామీజీల దగ్గరకు పోతే, తిరుపతికి పోతే, శ్రీశైలం పోతుంది అనుకోవడం కల్లా. మహాత్ములను, మహితాత్ములను, యోగులను, ఋషులను దర్శించుకుంటే, పుణ్యక్షేత్రాలకు పుణ్యతీర్థాలకు పోతే వచ్చేది పుణ్యం, సుకృతం, ఆశీర్వాదం వస్తుంది. దీనివల్ల జరిగే అద్భుతాలు జరుగుతాయి. మీ పిచ్చి పిచ్చి కోరికలు తీరవు. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తానండి, వింటున్నారా? గురుగారు, ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటి ఆ ఉదాహరణ? ఒక అతడు పెయ్యి బలిసి బాగా వచ్చిన డబ్బులతో తాగి 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 కిడ్నీ ఫెయిల్యూర్ అయి పడ్డాడు. అవునండి. వచ్చి స్వామిల కాలం మీద పడితే బాగా కావాలనా? అది ప్రతి డిపార్ట్మెంట్కి ఒక రూల్ ఉన్నట్లనే ఆధ్యాత్మిక డిపార్ట్మెంట్ కూడా ఒక రూల్ ఉంది. ఏంటి? మద్య మాంసాదులు సేవించకండి, పరస్త్రీ సాంగత్యం చేయకండి, సుఖ సంతోషాలతో ఉండండి. మెయిన్ గైడ్లైన్స్ అది. మా రూల్స్కు ఎదురుగా నువ్వు జీవించావు, తాగావు, చెడిపోయావు. ఇప్పుడు మా రూల్స్లో నువ్వు లేవు, మేము ఎట్లా అనుగ్రహించాలి? అది పాసిబుల్ కాదు. అది ఇప్పుడు ప్రపంచమంతా అలాగే ఉంది. వాళ్ళకు వ్యాపారం చేసే అవగాహన ఉండదండి. ఆశకు డబ్బులు పెడతారు, మోసపోతారు, వచ్చి కాళ్ళ మీద పడతారు. వినండి, వాళ్ళకు సమగ్రమైనటువంటి విషయ సూచక, విషయ పరిజ్ఞానమే ఉండదు. సాహసానికి మించిన పనులు చేస్తారు, విచ్చలవిడిగా డబ్బును వాడతారు, వచ్చి కాళ్ళ మీద పడతారు. ఎలా బాగా చేయాలండి? పోనీ మా ఆశీర్వాదం, మా తపో మహిమ, మా మంత్రబలమే సత్యమైతే కాళ్ళు చేతులు గట్టిగా ఉన్న నిన్ను బాగు చేసే బదులు ఎంతో మంది మెంటల్ డిజార్డర్తో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్యాన్సర్ హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో, ఉస్మానియా హాస్పిటల్లో, ప్రపంచంలో ఉన్న ఎంతో మంది అనాథులు, అంధులు, వికలాంగులు, మానసిక దౌర్బల్యం కోల్పోయిన వాళ్ళు బస్టాండ్లో, రోడ్ల మీద చాలామంది ఉన్నారు. మా తపస్సు సత్యమైతే ఓలను బాగా చేయలే కదా? అవునండి. అయ్యో నువ్వు కనీసం విసర్జించన కడుక్కోగలుగుతున్నావు, వాళ్ళు అది కూడా చేతగాని వాళ్ళు ఉన్నారు. అవును గురుగారు. దేనికి ఏం పని చేయాలి అవే పని చేస్తాయండి. అంటే ఒకవేళ అట్లా వస్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు? ఇట్లా అంటే ఎవరైతే ప్రకృతిని ధిక్కరించి ఏం చెప్తాము? ఆశీర్వాదం ఇస్తాము, నెత్తి మీద చేతులు పెడతాం, బాగా అవుతుంది, బాగా అవుతుంది, బాగా అవుతుంది. ఇంకో వారం 10 రోజులు తిరుగుతాడు, వస్తాడు,
5 ఓరాలు అవి తిరిగితే నాకు బాగా కాలేదంటాడు, ఇంకేం చెప్తావు, అవుతుంది పో అంటాం, ఏమనలేదు. For more videos like this, subscribe Big TV channel.